ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు తెలంగాణ వెళ్ళబోతున్నారు. రాజకీయాల కోసం కాదు, రాజకీయ పర్యటనల కోసం కాదు, ప్రెస్ మీట్ కోసం కాదు, ఓ దివ్యాంగ బాలుడి కోరిక తీర్చడం కోసం. వరంగల్ జిల్లా హనుమకొండ హనుమాన్ నగర్కు చెందినటువంటి పొనుగోటి నిరంజన్ అనే 17 సంవత్సరాల బాలుడు దివ్యాంగుడిగా మారాడు కిడ్నీ వ్యాధితో. 2009లో జన్మించాడు ఈ బాబు. రాంగోపాలాచారికి ఆయన ప్లంబరు, బాగా పేదరికం. బాబు జన్మించాడు. 7 సంవత్సరాలు వచ్చే వయసు వరకు కూడా స్కూల్లో హుషారుగా ఉండేవాడట. చాలా షార్ప్గా ఉండేవాడు, ప్రతిదీ గుర్తు పెట్టుకునేవాడు. అలాంటి వ్యక్తిని ఒకసారి చెకప్కు తీసుకెళ్తే ఒక లెఫ్ట్ సైడ్ కిడ్నీ చిన్నగా ఉంది, రైట్ సైడ్ కిడ్నీ పెద్దగా ఉంది, అలాగే ఊపిరితిత్తుల్లో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంది, కాబట్టి సర్జరీ చేద్దామని చెప్పి ఒక శస్త్రచికిత్స చేస్తే బాగుపడుతుందని చేయించారంట. ఆ తర్వాత ఆ చికిత్స వికటించిందో ఏమో తెలీదు. అప్పటి నుంచి పొనుగోటి నిరంజన్ మంచానికి పరిమితమయ్యాడు. 17 సంవత్సరాలు ఉన్నా కానీ 5 సంవత్సరాల బాలుడిలా కనిపిస్తాడు చూడడానికి. అయితే పవన్ కళ్యాణ్ గారు అంటే చిన్నప్పటి నుంచి ఆ బాలుడికి ఇష్టమట. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తూ, పాటలు పాడుతూ, డైలాగ్స్ చెప్తూ, చుట్టుపక్కల వాడితో సరదాగా మాట్లాడుతూ ఉండేవాడట. సింహానికి నాకు ఒకటే తేడా, అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా అంతే, మిగతా సేమ్ టు సేమ్. ఇప్పటికీ మంచానికి పరిమితమైన పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఏమాత్రం తగ్గలేదు. ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అనే ఆలోచన చుట్టుపక్కల వాళ్ళకి చెప్తుండేవాడంట. అలా అక్కడ ఉన్న జనసేన నాయకులు శంకర్, గురూజీ, ఇంకా మరి కొంతమంది ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళారు. పవన్ కళ్యాణ్, నువ్వే అక్కడికి వెళ్ళాలి, హైదరాబాద్ ఆయన తీసుకెళ్తారు. నేను నిన్న ఇన్స్టాల్ కూడా పెట్టాను, 25,000 మంది ఏమో చూశారు. జనసేన పార్టీ నేతలు ఉంటారు కదా, వాళ్ళ మీటింగు, సమావేశాల్లో ఇతని గురించి చెప్పడం చేస్తూ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది. ఆయన రేపు వచ్చి పొనుగోటి నిరంజన్ని పలకరించబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు వస్తే మీరు ఏం అడుగుతారమ్మా అని రిపోర్టర్ అడిగితే తల్లి ఏమంటుందంటే, పవన్ కళ్యాణ్ గారిని చూడాలి, మాట్లాడాలి అనేది మా బాబు కోరిక. మేబీ ఇక అదే చివరి కోరికేమో. బాబు పరిస్థితి ఏం బాలేదండి. కోరిక తీరితే చాలు, మాకు సంతోషాన్ని మించిన మందు ఏముంటుంది, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అది చాలు, అంతకంటే ఏం అవసరం లేదు అని చెప్పాను. ఆ బాబు ఏమంటున్నాడంటే, ఏదైనా ఆర్థిక సాయం చేస్తే బాగుంటుంది నాకు, మేము ఆర్థికంగా చితికిపోయాం అంటే అతనికి ట్రీట్మెంట్ చేయించడానికి, మందులు వాడడానికి. మరి పేదరికంలో ఉన్న వ్యక్తులు ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ చేయించడం అంటే సామాన్యమైన విషయం. ఎంత పేదరికంలోకి వెళ్ళిపోయి ఉంటారు. ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు రేపు ఆ కుర్రాన్ని అయితే కలవబోతున్నారు. కలిసిన తర్వాత సాధారణంగా తెలిసిన విషయమేగా, మామూలుగానే పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక సాయం చేసే వ్యక్తి. మరి అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తికి సాయం చేయకుండా ఉంటారు? చేస్తారు ఖచ్చితంగా. కాకపోతే దీన్ని ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి మొన్న రాద్ధాంతం చేసినటువంటి వ్యక్తులంతా కూడా ఒకసారి గమనించాలి. ఒక వ్యక్తిని అభిమానించడానికి ప్రాంతం, కులం, మతం, రాష్ట్రం, సరిహద్దులు ఇవేవి కనిపించవండి. పవన్ కళ్యాణ్ గారిని ఆ దివ్యాంగుడు అభిమానిస్తున్నాడు అంటే అతను ఆంధ్రప్రదేశ్కి చెందిన హీరో, నేను ఎందుకు అభిమానించాలని అనుకుంటాడా? అభిమానానికి, ప్రేమకి హద్దులు ఉండవండి. అదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు. మేము తెలంగాణ వాదులు అని పొద్దాకు ఫైట్ చేసే వ్యక్తులు రేపొద్దున తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి గెలిపించారనుకోండి, ఏం చేస్తారు? జనసేన పార్టీని, జనసేన పార్టీ అక్కడ పోటీ చేస్తూ ఉంటుంది. పోటీ చేసింది అనుకోండి, రేపొద్దున అక్కడ ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి గెలిపిస్తారు. ఏం చేయగలుగుతారు? నేను అనేది ఏంటంటే, అభిమానానికి, ప్రేమకి హద్దులు లేవు, సరిహద్దులు లేవు. వాటిని దాటి ఆ మనసుని హత్తుకోగలిగేదే ప్రేమ, అభిమానం. అది ఆ బాలుల్లో చూశాను నేను. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు పడుతున్నటువంటి ఆవేదన, వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి పడినటువంటి బాధ, అవన్నీ చూశాక మనకే అభిమానం అంటే ఇదే. అసలు ఆ కుర్రాడు ఆ పరిస్థితుల్లో ఉండి తన ఇష్టమైనటువంటి హీరోని, ఇష్టమైనటువంటి వ్యక్తిని చూడాలని కలగంటుంది. సో అది నిజం చేస్తారు ఎట్లయినా. అయితే రాజకీయ పర్యటనలకు మాత్రం రావద్దు, ఇలాంటి ఏమైనా ఉంటే, సినిమాలు ఉంటే చేసుకోండి, ఇంకోటి ఏదైనా ఉంటే చేసుకోండి అని చెప్పి తెలంగాణ నాయకులు కొంతమంది అంటున్నారు. రాజకీయ పర్యటనలకు రావద్దనే హక్కు ఎవరికీ లేదండి. ఈ దేశంలో ఏ మూలన ఎక్కడ ఏం జరిగినా, ఏ ప్రాంతం నుంచి అయినా పోటీ చేసే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. దీన్ని ఆపేటువంటి ఛాందస్సం వాళ్ళది. దాన్ని ఆపుదాం అనుకుంటే అయ్యే పని కాదు. మీరు పోటీ చేయకుండా ఆపుతా అంటారు, ఆపలేరు. అభిమానాన్ని ఆపలేరు, ప్రేమను ఆపలేరు, అభిమానించే వ్యక్తులను ఆపలేరు. తెలంగాణలో ఇంతమంది వ్యక్తులు ఉన్నారు. నేను వాళ్ళని చూడాలని ఆ బాలుడు ఎందుకు అనలేదండి? పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకన్నాడు నేను చూడాలని? ఆలోచించాల్సిన అవసరం ఉంది మిత్రమా. నిన్న జరిగినటువంటి కాక్రోచ్ పార్టీ సభలో తెలంగాణ వాదులు ఎంతమంది పాల్గొన్నారో ఒకసారి ఆలోచించండి. రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి సపోర్ట్ చేశారు చాలామంది. వాళ్ళందరూ నిన్న కాక్రోచ్ జనతా పార్టీ మీటింగ్లో పాల్గొన్న వాళ్ళే. మరి కాక్రోచ్ పార్టీ రేపు రాజకీయ పార్టీ అవబోతుంది కదా, మరి తెలంగాణలో పోటీ చేయనిస్తారా? తెలంగాణకు రావద్దంటారా? మరి ఒకవేళ అలా అనేవాళ్ళు అయితే నిన్నెందుకు తెలంగాణలో మీటింగ్ పెట్టనిచ్చారండి? దీని మీద కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరి ఏ విషయానికి పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ రావద్దంటారా?
లేదా రాజకీయ విషయాలకు మాత్రమే తెలంగాణ రావద్దంటారా? దీని మీద కూడా క్లారిటీ ఇవ్వండి. అలా రావాలి అంటే ఒక రకంగా ఈ బాబు కోసం వస్తున్నారు. ఇది రాజకీయం కాదు, సినిమా కాదు, ఇది ఒక వ్యక్తికి ఊరటనిచ్చేటువంటి సంతోషాన్నిచ్చేటువంటి అంశం. దీని మీద కూడా తెలంగాణ వాదులు మాట్లాడారు. ఆ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అబ్బాయిని పవన్ కళ్యాణ్ గారు పలకరించడానికి వస్తున్నారు. ఆ బాబు కోరడమే ఆయన కోరిక తీర్చడానికి ఒక ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. మరి వస్తున్న వ్యక్తికి మీరు ధన్యవాదాలు చెప్పాలి, రిసీవ్ చేసుకోవాలి. మీ రాష్ట్రం తరపున మీరు ప్రోటోకాల్ ప్రకారం సెక్యూరిటీ ఇవ్వాలి. ఎందుకు వస్తున్నారో తెలంగాణకు ఆంధ్ర వాళ్ళని మనం ప్రశ్నించారు కదా వ్యక్తులు. రేపు పొద్దున ఏం మాట్లాడతారు? ఇది కూడా రేపు ఈ పర్యటన అయిపోయిన తర్వాత నేను దీని మీద ఒక వీడియో చేస్తాను. ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి సెక్యూరిటీ ఇవ్వాలి. ఆ బాబుని చూసి వచ్చి మళ్ళీ ఆంధ్ర వచ్చే వరకు తెలంగాణ పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వాలి. మరి దానికి ఏం చేస్తారండి తెలంగాణ వాదులు? సో ఇక్కడ అనవసరమైన రాద్ధాంతం చేయొద్దండి దయచేసి. ప్రాంతాల మధ్య విభేదాలు పెట్టే ప్రయత్నం, ఇంటికి నిప్పంటించి చుట్టగాల్చుకునే ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ మీకు నిజంగా తెలంగాణ అభిమానం ఉంటే, ప్రాంతీయ అభిమానం, తమిళనాడు వాళ్ళలాగా ప్రవర్తించండి. తమిళనాడు వాళ్ళు ప్రాంతీయ పార్టీని తప్ప మరో పార్టీని గెలిపించరు. మీరు ఎలా గెలిపించారని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మొన్న? అంటే తెలంగాణ వాదులు ఎవరైతే నలుగురు మాట్లాడుతున్నారో ఉత్తి డబ్బా కొట్టుకోవడం తప్ప తెలంగాణలో వాళ్ళ పాత్ర ఏమీ లేదు. ప్రజలు తెలంగాణ అంటే అందుకని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రేపు మరో పార్టీని గెలిపిస్తారు. తెలంగాణ వాదులు అని డబ్బా కొట్టుకునే వ్యక్తులు ప్రజల అభిప్రాయాలను గౌరవించండి. ప్రజల మనోభావాలతో మీరు ఏకీకృతం అవ్వండి. అంతేగాని ప్రెస్ మీట్లు పెట్టేసి ఏదో ఫేమస్ కోసం ఏదో ఒకటి మాట్లాడితే సరిపోదండి. అలా మీరు తెలంగాణ వాదులు అని బలంగా నమ్మితే నిజంగా అసలు కాక్రోచ్ జనతా పార్టీ మీటింగ్ నిన్న జరగకూడదు. మరి హైదరాబాద్లో ఎట్లా జరిగింది? ఎడికి పోయిరు మీరంతా? ఎటు పోయిర్రా భయ్? నిద్రపోయిర్రా? లేదంటే మత్తుకున్నారా? మత్తు వదలరా, నిద్ర మత్తు వదలరా అని పాటలోనే ఉంది. మరి ఆ నిద్ర మత్తు వదలండి. బీజేపీ పార్టీ మీటింగ్ పెడుతుంటే మీరు ఎటు పోయిర్రా భయ్ అని ప్రశ్నిస్తున్నారు జనం అంతా. తెలంగాణ వాదులు కొంతమంది కళ్ళు కొట్టి గమ్మునున్నారేమో అంటున్నారు. మీరు కూడా చెక్ చేసుకోర్రి. ఇక్కడ తెలంగాణ అంటే ప్రతి వాళ్ళకి అభిమానం ఉంటుంది. అంతేగాని ఆ అభిమానంతో రెండు రాష్ట్రాల ప్రజలు కలిసి ఉంటున్నారు. దాన్ని ఎందుకు లొల్లి పెడదాం అనుకుంటారు, గొడవ చేద్దాం అనుకుంటారు? కాస్త చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందిరే భయ్. ఈ తెలంగాణ వాదులు అని చెప్పి రెండు ప్రాంతాల మధ్య గొడవలు పెట్టే వ్యక్తుల్ని కుర్రాళ్ళు కూడా జర గమనించుర్రి. ఉంటా మరి. నమస్తే.